హైదరాబాద్ కేపీహెచ్బీ కాలనీ ఫోరం సర్కిల్ వద్ద కార్ బీభత్సం సృష్టించింది. మధ్యమత్తులో రాంగ్ రూట్లో వచ్చిన మాజీ మంత్రి ఇంద్రకరణ్ మేనల్లుడు బైక్ని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఇరువురికి తీవ్ర గాయాలు కాగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. దీంట్లో ఇద్దరికి తీవ్రంగా గాయాలు కాగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. అగ్రజ్ కారులో 3 వ్యక్తులు ప్రయాణిస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు. గచ్చిబౌలిలోని ఓ పబ్లో పార్టీ చేసి తిరిగి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. కార్ డ్రైవర్ను పక్కన పెట్టి అగ్రజ్ రెడ్డి కారు నడిపినట్టుగా తెలుస్తోంది. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. బ్రెత్ అనలైజర్ పరీక్షలో అగ్రజ్ రెడ్డి మద్యం సేవించినట్టు నమోదైంది. గాయపడ్డవారు రాజస్థాన్కు చెందిన కార్మికులని పోలీసులు వెల్లడించారు. ఇదే ఘటనలో కేసు నమోదు చేశామని కూకట్పల్లి ఏసీపీ శివభాస్కర్ వెల్లడించారు. కారులో 3 యువకులతో పాటు డ్రైవర్ ఉన్నాడని తెలిపారు. అలోల అగ్రజ్ రెడ్డి అనే మాజీ మంత్రి మేనలుడు డ్రైవర్ను వెనక సీట్లో కూర్చోబెట్టి తాను డ్రైవ్ చేశాడని చెప్పారు. అగ్రజ్ రెడ్డి మద్యం సేవించినట్టు గుర్తించామన్నారు. హోండా సిటీ మీద వస్తున్న వ్యక్తుల్ని యాక్సిడెంట్ చేయడం జరిగింది. దాంట్లో ఇద్దరికి ఇంజురీస్ అయింది. బన్వార్ నీలాల్ అనే ఒక ఆయనకి, దారుచంద్ అనే ఆయనకి ఇద్దరికి ఇంజురీస్ అయింది. పర్లేదు, వాళ్ళిద్దరు స్టేబుల్ ఉన్నారు. దీంట్లో 3 వ్యక్తులు ఉన్నారు కార్లో. ప్లస్ 3 వ్యక్తులతో పాటు ఒక డ్రైవర్ని ఎంగేజ్ చేసుకున్నారు. వాళ్ళ డ్రైవర్ కొంత దూరం నడిచిన తర్వాత ఈ అల్లోల అగ్రజ్ రెడ్డి అనే ఆయన అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నాడో ఆ డ్రైవర్ని వెనక కూర్చోమని చెప్పి ఆయన డ్రైవింగ్ సీట్లో కూర్చొని రాంగ్ రూట్లో తీసుకుపోయాడు. ఈ యాక్సిడెంట్ కాగానే ఎంగేజ్ అయిన డ్రైవర్ వెళ్ళిపోయాడు. ఈ సబ్సిక్వెంట్గా కారులో ఉన్న 3 కూడా నేను కాదు డ్రైవ్ చేసింది, నేను కాదు ఆయన డ్రైవ్ చేసిందని, ఈయన డ్రైవ్ చేసిందని, చిదం తేజ అని ఇంకొకడు, మాచవరపు కార్తీక్ అని, వీళ్ళు మేము నడపలేదు ఆయన నడిపిండి ఒకరి మీద ఒకరు నడుపుకున్నారు. అప్పుడు దాన్ని ఇన్స్పెక్టర్ ఎస్ఐ గారు కరెక్ట్గా జెన్యూనిటీ వెరిఫై చేసి ఈ సీసీటీవీ ఫుటేజ్ చూసి ఎవరైతే అల్లోల అగ్రజ్ రెడ్డి అనే ఎలిజిడ్ ఒక మినిస్టర్ గారికి రిలేషన్ అటైనా ఆయనే డ్రైవ్ చేసిన ప్రైమా ఫేసి ఎస్టాబ్లిష్ అయింది కాబట్టి ఆయన్నే ఫిక్సప్ చేయడం జరిగింది.